చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడికి వెళ్ళినటువంటి ఉదంతంలో ఇప్పుడు భారీ కదలిక వచ్చింది. జోగి రమేష్ పూర్తిగా ఇరుక్కుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కరి తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలిపోతారని జోగి రమేష్ తన అనుచరులని ఉసిగొల్పారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి మీద 2021 సెప్టెంబర్ 15 వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో దాడికి పాల్పడిన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్ననాళ్ళు ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లలేదు. పైగా బాధితులపైన ఎదురు కేసులు పెట్టారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆనాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి ఉండవల్లికి చెందినటువంటి తమ్మా శంకర్ రెడ్డి బుధవారం పోలీసులకి వాంగ్మూలం ఇచ్చారు. ఉండవల్లికి చెందిన స్నేహితులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి వెళ్ళాం. ఆ రోజు ఉదయం 11:30 గంటల సమయంలో హఠాత్తుగా 5-6 కార్లలో జోగి రమేష్ ఆయన అనుచరులు వచ్చారు. కర్రలతో వస్తుండగా వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. ఏదో గొడవ జరుగుతోందని వెళ్ళిన మమ్మల్ని వాళ్ళు కొట్టారు. చంద్రబాబు నాయుడిని తరిమేద్దాం, వీళ్ళలో ఒక్కడైనా తలదీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారు, ఇక ఆంధ్రాకి రారని జోగి రమేష్ బిగ్గరగారిచారు. మనకేం డీజీపీ ఉన్నారంటూ మోకాళ్ళని రెచ్చగొట్టారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, నేను నా స్నేహితులు జోగి రమేష్ని ఎంతో వారించాం. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, ఇళ్ల మీదకి రావడం తప్పని చెప్పాం. అయినా వినకుండా కర్రలతో మా తలలపై కొట్టారు. నాతో పాటు జంగాల సాంబశివరావు, గాదే శ్రీనివాసరావు గాయాలైన డిఎస్పీ పిలిస్తే వచ్చి ఈరోజు వాంగ్మూలం ఇచ్చామని చెప్పి శంకరెడ్డి చెప్పారు. అంటే ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, అది అర్థమవుతున్నది. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.